రంజాన్ మాసపు ఉపవాసాలకు సంబంధించిన కొన్ని ఆదేశాలను ఈరోజు తెలుసుకుందాం. నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఉపవాసం ఉన్న సమయంలో ప్రతిరోజు మేము ఏ విధంగా తిని త్రాగుతూ ఉంటామో, మనం ఉపవాసం ఉన్నాము అని మనకు తెలియకుండా సడన్ గా నీళ్లు తాగడమో లేదా ఏమైనా వస్తువు నోట్లో పెట్టి తినేయడమో జరుగుతుంది. ఆ తర్వాత అరేరే నేను ఉపవాసం ఉన్నానే అని భయపడడం కూడా జరుగుతుంది. నా ప్రియమైన సోదరులారా, అలాంటి సమయంలో ఉపవాసం అయితే ఇరిగిపోదు. ఆ ఉపవాసాన్ని అలాగే సక్రమంగా కొనసాగించాలి. ఎందుకంటే సృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు మరుపును ఇచ్చేవాడు. అదే విధంగా ఆ రోజు సృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు తఆలా మాకు తినిపించాడు అని మేము అనుకోవాలి. అంతేగాని ఉపవాసం ఇరిగిపోదు. దీని గురించి సహీ బుఖారీ హదీసు గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది. హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రవచించారు: మీలో ఎవరైనా ఉపవాస స్థితిలో మరిచిపోయి ఏదన్నా తిన్నా లేక త్రాగినా వారి ఉపవాసం భంగం కాదు. అంటే సోదరులారా, మరిచిపోకుండా మీరు తిన్నా త్రాగినా ఆ ఉపవాసం ఇరిగిపోతుంది. తెలియకుండా మరిచిపోయి తాగినా తిన్నా అలాంటప్పుడే ఉపవాసం భంగం కాదు. ఆ తర్వాత మీరేమీ తినకుండా వారు తమ ఉపవాసాన్ని పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే వాస్తవానికి వారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా తినిపించాడు, త్రాపించాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచారు. అయితే నా ప్రియమైన సోదరులారా, ఉపవాస సమయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు మీ శరీరానికి కష్టం కలిగించే పనులను కూడా చేయవద్దని ఆదేశించారు. అంటే ఉపవాస సమయంలో మేము విపరీతమైన కష్టం ఏదైనా చేస్తే మా శరీరం అలసిపోయి ఆ ఉపవాసం మేము ఉండలేకపోతుంటాము. అందుకోసం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు ఉపవాసం ఉన్న సమయంలో కష్టతరమైన పనులు ఏమీ చేయవద్దన్నారు. సృష్టికర్తైన అల్లాహ్ని ఆరాధిస్తూ ఉండాలి. ఎందుకంటే ఉపవాసం ఎంతో పవిత్రమైనది. ఉపవాసం ఉన్న వారికి స్వర్గ వనాలు దొరుకుతాయి. ఉపవాసం ఉన్న సమయంలో మీరు ఇళ్లల్లో పని కానివ్వండి, బయట పని కానివ్వండి, అతి కష్టంగా పడి చేసే పని, మీ శరీరానికి అలుపు వచ్చే పని దేనిని చేయవద్దు. ఇకపోతే ఉపవాసం ఉన్న సమయంలో ఎక్కువ దూరం ప్రయాణం కూడా చేయకూడదు. ఎందుకంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసేటప్పుడు మీ శరీరం అలసిపోతుంది. ప్రయాణం అనేది కూడా ఒక అలసటే. ప్రయాణం చేయడం కూడా మానివేయాలి. అత్యవసర ప్రయాణం తప్పనిసరిగా చేయాలనుకున్న వారు ఆ సమయంలో ఉపవాసాన్ని విడిచిపెట్టి రంజాన్ అయిపోయిన తర్వాత ఆ ఉపవాసాన్ని పాటించాలి. అత్యవసర ప్రయాణం ఉన్న వారి మీద కూడా ఉపవాసం ఫరజ్ లేదు. అతి ఎక్కువ వ్యాధిగ్రస్తుల మీద కూడా ఈ ఉపవాసం ఫరజ్ ఏమీ కాదు. వ్యాధి నయం అయిన తర్వాత ఆ ఉపవాసాన్ని మేము పాటించవచ్చు. కనిపించే విషయాలను గురించి మేము ఉపవాసం విరిగిపోయింది అని భావిస్తూ ఉంటాము. అంటే ఉపవాసం భంగం అయిపోయింది అని అనుకుంటూ ఉంటాము. కానీ ఉపవాసం భంగం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి సోదరులారా. వాటిలో ఒకటి అతి ఘోరమైన పాపం ఏమిటంటే మీరు ఉపవాసం ఉన్న సమయంలో ఇతరుల మీద చాడీలు చెప్పుకోవడం వల్ల ఉపవాసం పూర్తిగా భంగం అయిపోతుంది. ఈ విధంగా భంగం అయిపోవడం మేము గమనించలేము. ఎందుకంటే ఏమైనా తిన్నా ఉపవాసం భంగం అయిపోయింది అని భావిస్తాము. అలాగే ఏదైనా వాంతి చేసుకున్నా ఇతర కారణాలతో ఉపవాసం భంగం అయింది అనుకుంటాం. కానీ చాడీలు చెప్పుకోవడం వల్ల మన ఉపవాసం భంగం అయిపోతుందని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచారు. చాడీలు చెప్పుకోవడం చాలా పెద్ద ఘోరం. దానికోసం ఇతరుల గురించి చాడీలు చెప్పడం ఉపవాస సమయంలో మానివేయండి. ఉపవాస సమయంలోనే కాదు, మిగతా సమయంలో కూడా చాడీలు చెప్పడం చాలా పెద్ద ఘోరమైన పాపం. దానికోసం చాడీల నుండి కాస్త దూరంగా ఉండండి. ఇకపోతే ఈర్ష్య అసూయాలతో కూడా ఏరే వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే మేము అత్యధిక ఈర్ష్య అసూయలు పడడం కూడా ఇస్లాం ధర్మంలో తప్పే. దానికోసం
ఆ వాటిని కూడా మేము దూరంగా ఉండాలి. ఈర్ష అసూయాల ద్వారానే చాడీలు ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఉపవాస సమయంలో ఎక్కువగా మౌనంగా ఉండడమే ఎంతో గొప్ప ప్రతిఫలం. ఇకపోతే ఆరాధన చేస్తూ ఉండడం ఇంకా చాలా పెద్ద పుణ్యం. అయితే సోదల్లారా, రంజాన్ మాసంలో ఖురాను గ్రంథాన్ని ఇంత ఎక్కువగా చదువుతూ ఉండడం వల్ల ఎక్కువగా పుణ్యం లభించడమే కాదు, దాని ద్వారా మాకు అనేక విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. మనకు అరబ్బీ ఖురాన్ వస్తుంది కాబట్టి అరబ్బీలోనే చదవడం కాదు, దాని యొక్క అర్థాన్ని కూడా మేము తెలుసుకుంటే దాని ద్వారా మనకు ఎంతో మేలు కలుగుతుంది. అయితే సోదల్లారా, ఉపవాస సమయంలో అత్యధికంగా దువా ప్రార్థనలు చేస్తూ ఉండండి. నమాజులను స్థాపిస్తూ ఉండండి. అల్లా వద్ద ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండండి. మీ కష్టాలు, వ్యాధులు, బాధలు అన్నీ తొలగిపోతాయి. అంత గొప్ప ప్రతిఫలం ఇచ్చే నెల ఇది. దానికోసం ఈ నెలను వృధా చేసుకోకుండా అత్యధికంగా అల్లాను ఆరాధిస్తూ ఆరాధనలోనే గడుపుతూ ఉండండి. ఈ విధంగా గడపడం వల్ల సృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రళయదినం నాడు స్వర్గ వనాలను ప్రసాదిస్తాడు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.